హాయ్ అండి. ఈ సమ్మర్‌కి ఒక హెల్తీ లడ్డు అనమాట. చాలా బావుంటాయి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఇవి బార్లీ లడ్డు అనమాట. బార్లీ గింజలు చాలామందికి తెలిసే ఉంటుంది. దాంతోటి చాలామంది గెంజి కాంచుకుంటారనమాట. ఈ వేసవి కాలంలో ఎక్కువ వేడి కాకుండా చాలా చలువనిస్తుంది ఆ బార్లీ గింజలనేది. అలాగే వెయిట్ లాస్‌కి కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి గంజి తాగరు కాబట్టి ఇలా బార్లీ తోటి లడ్డు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ అనమాట. చాలా హెల్తీ బార్లీ గింజలైతే. ఇవి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరికేస్తాయి. ఇవి హాలిడేస్ వచ్చాయి ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు 1 అవర్‌కి ఒకసారి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా! ఇలా లడ్డు చేసి పెట్టుకొని రోజు ఒకటి అలా అడిగినప్పుడు ఒకటి ఇస్తే చాలా హెల్త్‌కి మంచిది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా గంజి తాగలేని వాళ్ళైతే ఇలా లడ్డు చేసుకోండి. ఇంకా మనం షుగర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి బెల్లమే కాబట్టి అది కూడా హెల్త్‌కి మంచిది. ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే అనమాట బార్లీ గింజలు. అచ్చు మినపగుళ్ళు లాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందిలేండి బార్లీ గింజలకి, మినపగుళ్ళకి. ఇవైతే ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇవి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెడితే పైన మాడిపోతుంది. లోపలైతే కుక్ అవ్వదు. అప్పుడు మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలవ్వదనమాట. అందుకని చెప్పి బాగా సిమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు అయితే నిదానంగా వేయించేసేసుకోవాలి. ఇది ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. మిగతా అన్నీ ఈజీయే అనమాట. ఇలా చాలా లోగా మంచిగా వేయించేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ తిరిగేటప్పటికి ఒక మంచి వాసన వస్తుందనమాట. ఇప్పుడు మనం మినపగుళ్ళు ఎలా ఫ్రై చేసుకుంటామో అదే విధంగానే స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి ఇవి బార్లీ గింజలు అనేది ఫ్రై అయిపోయినట్టు. గింజలతోటి జావా ఇలా లడ్డు కాకుండా కిచిడి కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మనం ఎలాగో కిచిడి చేసుకుంటాం కదా, అలా ఒక 3 అవర్స్ అయితే ఇలా నానబెట్టేసుకొని కిచిడి చేసుకోవచ్చు. లేదంటే జావకైతే ఈ విధంగానే బాగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం బరకగా స్టోర్ చేసుకొని మార్నింగ్ టైంలో డైట్ చేసే వాళ్ళైనా ఇలా సమ్మర్లో అయితే గెంజి బదులైతే రాగి జావ ఇలా తాగుతూ ఉంటాం కదా, అలా తాగాలనుకుంటే ఇది మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు బార్లీ పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో ఒక 10 నిమిషాలు బాగా మరగపెట్టి తాగొచ్చు గెంజిలాగా. అది కూడా ఒంటికి చలవనమాట. అలా కూడా చేయండి. గెంజి తాగలేని వాళ్ళైతే పిల్లల కోసం అయితే ఈ విధంగా లడ్డు చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. తర్వాత 3/4 కప్పు వరకు, 1 కప్పు బార్లీ తీసుకున్నాం కదా, 3/4 కప్పు వరకు పల్లీలను కూడా వేయించేసేసుకోవాలి. ఇవి కూడా వేయించి మంచిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ఆల్రెడీ బార్లీ గింజలు వేయించుకున్నాం కదా, ఆ ప్లేట్లో మిక్సీ పట్టుకోవడానికి కూడా బార్లీ గింజలు ఒకసారి ఇవి సపరేట్గా మిక్సీ పట్టుకుంటాం అనమాట. ఎందుకంటే బార్లీ గింజలు కొంచెం త్వరగా మెదగవు, అది కొంచెం లేట్గా మెదుగుతుంది అనమాట. అందుకని ఇవి రెండు సపరేట్గా వేయించుకొని సపరేట్ ప్లేట్లలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి పల్లీల్ని వేయించి వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు వరకు ఇక్కడ అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు కూడా చాలా మంచిది. ఇంకా ఆడవాళ్ళకైతే జుట్టు సమస్యలు కానీ అలాంటి అన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది అవిసె గింజలు. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి 3/4 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఆల్రెడీ ప్యాన్ కొంచెం బాగా హీట్గా ఉంది కాబట్టి ఇవి వేసుకున్న 1 నిమిషం లోపే ఫ్రై అయిపోతుంది. ఇవి చిటపట అంటాయి అన్నమాట. మనం నువ్వులు వేయించుకున్నప్పుడు ఎలా చిటపట అంటాయో ఆ విధంగా చిటపట అంటే బాగా తెలుస్తుంది ఇవి ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఇక్కడ చిటపట అంటాయి అన్నమాట. ఈ విధంగా అయినప్పుడు మనం పల్లీలు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఆ పల్లీల ప్లేట్లోనే వేసుకోవాలి. ఇవి కూడా బార్లీ సపరేట్, పల్లీలు ఇవి అవిసె గింజలు సపరేట్గా వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం సపరేట్గా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇలా మిక్సీ పట్టేటప్పుడు మీకు కొంచెం బాగా మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే యాలచిని అయితే ఒక 2 లేదా 3 యాలచిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇక్కడ మనకి తీపి కోసం అయితే మనం 1 కప్పు బార్లీ తీసుకున్నాం, బెల్లం అయితే సరిపోతుంది. ఇంకొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని కొంచెం స్వీట్గా కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. లేదా కలిపేటప్పుడు హనీనైనా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక కప్పు కన్నా కొంచెం తగ్గించే వేసుకున్నాను బెల్లము. ఆల్రెడీ బార్లీ చల్లారిందనమాట. ఫస్ట్ అయితే బార్లీని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి ఎంత బాగా మిక్సీ పట్టినా కానీ మరి పౌడర్ లాగా అయితే అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది.
కాకపోతే ఇక్కడ మనం 2, 3 సార్లు మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం కవర్ అవుతుంది. ఫస్ట్ అయితే బార్లీని కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని, కానీ మరీ పౌడర్ లాగా అయితే బార్లీ అవ్వదనమాట. కొంచెం బరకగానే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే బార్లీని గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ వేయించి పెట్టుకున్న పల్లీలు, అవిసె గింజలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా మిక్స్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది. లేదంటే మనం పల్లీలు అవి ఉన్నాయి కాబట్టి పల్లీల నుంచి ఆయిల్ వచ్చి కొంచెం ముద్దగా అవుతుంది. టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఆపి గ్రైండ్ చేసుకుంటే కొంచెం మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా అనమాట. లేదా ఉంటగట్టేస్తుంది. ఆ ఉంటగడితే ఏంటంటే ఆయిల్ రిలీజ్ అయితే పల్లీల్లో నుంచి కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం ఆల్రెడీ బార్లీని గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఇది కూడా యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, ఆ బెల్లాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ నేనైతే పల్లీలకి పొట్టు తీయలేదండి. మీకు పొట్టు వద్దు అనుకుంటే పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకోండి. నేనైతే పల్లీల పొట్టుతో పాటే గ్రైండ్ చేసేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను గ్రైండ్ చేసేటప్పుడు యాలచిని అయితే యాడ్ చేయలేదు. మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే యాలచిని అయితే 1 లేదా 2 యాడ్ చేసుకోండి. బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, బెల్లాన్ని అయితే వేసేసి ఈ పౌడర్లో మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఎలా కలుపుకున్నా బెల్లం ఉండలు అయితే అక్కడక్కడ ఉంటుంది. తినేటప్పుడు అయితే అంతగా బాగుండదనమాట. అందుకని చెప్పి ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇవి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో బెల్లము ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే ఈక్వల్గా కలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి 2 వాయిలుగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ అయింది కదా, ఒకే వాయికి అయితే సరిపోదు. అందుకని చెప్పి ఫస్ట్ కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి 2 వాయిల్కి అయితే నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, రెండోసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లము పౌడరు బాగా ఈక్వల్గా కలిసాయి అన్నమాట. ఫస్ట్ అయితే కలవదు. ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగా మిక్స్ అవుతుంది. రెండోసారికి అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత అదే జార్లోకి 2వ వాయిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా 2 సార్లుగా పట్టుకోవడం వల్ల బార్లీ కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది. లేదా కొంచెం బరకగానే ఉంటుంది. ఫస్ట్ అయితే అంత మెత్తగా గ్రైండ్ అవ్వదన్నమాట. 2వ వాయికి కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చితే పప్పులతో పాటే వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని, నేనైతే మిక్సీ ఏం పట్టలేదు డ్రై ఫ్రూట్స్ని. కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేసి అక్కడక్కడ తగిలేటట్టు ఉంటే లడ్డుల్లో బాగుంటుందని చెప్పి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మీకు ఏది అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే నెయ్యిలో బాగా వేయించేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, చూడండి నెయ్యి ఏమి వద్దనుకుంటే అలాగే ఉంట వచ్చేస్తుంది. ఇలా గట్టిగా నొక్కితే ఉంట రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నవైతే నేను వేసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసేసుకొని అక్కడక్కడ లడ్డుల్లో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఈ విధంగా కొంచెం నెయ్యిలో వేయించేసేసుకొని కలిపేసుకోవడమే, ఇంకా ఉంటలు చుట్టేసుకోవడమే. మీకు నెయ్యి ఒకవేళ నచ్చని వాళ్ళు ఉంటే కొంచెం పౌడరు పక్కకు తీసుకొని ఆ రోజు అయితే కలిపేసుకోవాలి. కొంచెం పాలు వేసి కలిపి ఇవ్వండి. కాకపోతే ఒకేసారి అన్నీ కలిపి ఇవ్వకూడదు, పాలు కాబట్టి మరుసటి రోజుకి బాగుండదు. ఇలా అన్నీ కలిపి పౌడర్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి 2 ఉండలు పాలు వేసి కొంచెం కలిపి ఇవ్వండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు. ఇక్కడ నేనేం చేశానంటే అన్నీ ఒకేసారి ఉండలు చుట్టేసుకోకుండా మనకి 2 రోజులకి ఎన్నైతే యూజ్ అవుతుందో, ఎన్నైతే తినగలుగుతామో అన్ని ఉండలు చుట్టేసుకొని మిగిలిన పౌడర్ని అయితే నేను స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇలా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి ఉండలు చుట్టేసుకోకుండా ఈ విధంగా మీకు ఎలా ఇష్టమో అలా చుట్టేసుకోండి. 2-3 రోజులకైతే ఫ్రెష్గా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు. నేను ఇక్కడ మనకి ఎంత కావాలో అంతే లడ్డూని అయితే చుట్టేసుకున్నాను. బార్లీతో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఒంటికైతే చాలా చలవన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.